బతుకబ్బా. ఒకప్పుడు ప్రజలకు ఏ కష్టాలు వచ్చినా ఇదే కంప్యూటర్ ముందు కూర్చుంటే తెలిసిపోయేది. మేమేమో వెళ్ళి వాళ్ళ కష్టాలు తీర్చేటోళ్ళం. కానీ ఇప్పుడు అలా కాదబ్బా. వాళ్ళ కష్టాలు వాళ్ళే తీర్చుకుంటున్నారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళే సాల్వ్ చేసుకుంటున్నారు. కాబట్టి మాకే పని లేకుండా పోయి ఇప్పుడు ఈ కంప్యూటర్లోని ఆన్లైన్లో ఆర్డర్లు పెట్టుకోవాల్సి వస్తుందబ్బా. ఏం చేస్తాం, అన్ని రోజులు ఒకేలాగా ఉండవు కదా. ఏంటి బ్యాట్మ్యాను, కంప్యూటర్ ముందుకు వచ్చి ఏం చేస్తున్నావు? ఏదైనా సినిమా చూస్తున్నావా ఏంది? అబ్బో, బాగానే ఎగసికాలు చేస్తున్నావు కదా. ఏంది సినిమాలు చూడడం ఏంది? సినిమాలు నా అండర్వైర్కి బొక్కలు పడిపోతే కొత్త అండర్వైర్ కొనుక్కుందామని ఆన్లైన్లో చూసుకుంటున్నాను. ఐరన్ మ్యాను, నిన్న రాత్రి నా ఫోన్లో నెట్ బ్యాలెన్స్ అయిపోయిందని ఓ 100 రూపాయలుంటే ఫోన్ పే చేయమని చెప్పాను కదా బ్యాట్మ్యాన్ నీకు. కానీ నువ్వు నా దగ్గర ఏం చిల్లిగవ్వ కూడా లేదు అని చెప్పావు కదా. మరి ఇప్పుడు ఎలాగా నువ్వు అండర్వైర్ కొనుక్కుంటున్నావు బ్యాట్మ్యాను? ఇదేనా ఏంటి మన ఫ్రెండ్షిప్? అమ్మని ఏందబ్బా, నేను ఇట్టా దొరికేసినాను. ఈ నమ్మదికి ఏదో ఒకలా తప్పించుకోవాలబ్బా. లేకపోతే డబ్బులు అడగగానే ఇవ్వలేదనేసి ఏడుపు ముఖం పెట్టినా పెడతాడు ఈ ఐరన్ మ్యాన్. అంటే ఏందబ్బా నీ ఉద్దేశము? నా దగ్గర డబ్బులు ఉంచుకొనే నేను నీకు ఇవ్వలేదనుకుంటున్నావా ఏంది? నిన్నటిదాకా నా దగ్గర లేవబ్బా. ఈరోజే ఇంకో మన డెడ్ పూల్ ఉన్నాడు కదా, ఆడి దగ్గర తీసుకున్నాను ఒక 200 రూపాయలు ఈ డాయర్ కొనుక్కుందామని. మరీ అంత అనుమానం పనికిరాదబ్బా నీకు. సర్లే, నీ సొల్లు కబుర్లు ఎవరికి చెప్తావులే. ఆ మాత్రం తెలుసుకోలేని తింగరోడిని కాదు బ్యాట్మ్యాను. ఏందబ్బా నువ్వు నేనేది చెప్పినా నమ్మనంటావు? అసలు నమ్మకం అంటేనే స్నేహం అబ్బా. నమ్మకమే జీవితం అనేలాగా సాగిపోవాలి కానీ ఇట్టగా అనుమానం పడకూడదబ్బా. నేనేది చెప్పినా నమ్మనానంటావు ప్రతిసారేనో. ఈసారైనా నమ్మబ్బా, నేను నిజమే చెప్తున్నాను. నేను డెడ్డపూల దగ్గర 200 తీసుకున్నానబ్బా, అది కూడా అప్పుకి వడ్డీ కిందాను. సర్లే, ఏదో ఒకటి. నువ్వు ఎలాగో కొత్త డైరీ కొనుక్కుంటున్నావు కదా బ్యాట్మ్యాను, అందుకే నీ దగ్గరున్న పాత డైరు, అదే బొక్కలు పడిపోయిన డైర్ ఉంది కదా, ఆ డైర్ని నాకిచ్చే. ఓకేనా బ్యాట్మ్యాను? ఏంది ఐరన్ మ్యాను, తమాసాలు చేస్తున్నావా ఏంది? అయినా బొక్కలు పడిపోయిన డైరు నీకెందుకబ్బా? ఏమని చెప్పమంటావు, ఎంత అని చెప్పమంటావు బ్యాట్మ్యాను? కడుపు చింపుకుంటే కాలు మీద పడుతుందని నా దరిద్రం రేఖ ముందు నా ధనరేఖ కూసెంతైనా లేదనేసి చెప్పుకోమంటావా ఏంది? సరైన పని లేకపోవడం వల్ల మనకే, నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేకపోవడం వల్ల నేను కనీసం డ్రాయర్ కూడా కొనుక్కోలేకపోయాను బ్యాట్మ్యాను. అందుకే 3 సంవత్సరాల నుండి డాయర్ కూడా వేసుకోవడం లేదు. ఇకపోతే నా ఇనప సూటు కాడ తుప్పెక్కేస్తుంది. ఆ తుప్పెక్కిపోయిన ఇనప సూటు గుచ్చుకుంటే ఎక్కడైనా సెప్టిక్ అవుద్దేమన్న భయంతో నేను నీకు పాత డాయర్ని ఇచ్చేయమని అంటున్నాను బ్యాట్మ్యాను. దరిద్రానికి ఆధార్ కార్డులో ఉన్నావు కదబ్బా నువ్వు. నీ దరిద్రం వింటుంటే దరిద్రంలో ఉన్న నాకే దారుణంగా ఏడిపోతుందబ్బా. సర్లే, బాధపడకలే. నా బొక్కలు పడిపోయిన డైర్ని నీకే ఇస్తాలేబ్బా, బాధపడకు. సరేనా ఐరన్ మ్యాను? సరే కానీ చూసి చాలా రోజులు అవుతుంది బ్యాట్మ్యాను. కనీసం ఒక్కసారి నువ్వు చూపించచ్చు కదా ప్లీజ్. ఏందబ్బా నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఏంది? నేను ఆ టైప్ మనిషిని కానబ్బా. నేను అసలే చాలా పద్ధతి కల కుటుంబంలో పుట్టాను, అర్థమైందా ఏంది? ఏందో నువ్వు తేడాగడ్లాగా ఉన్నావే. ఓర్ని బ్యాట్మ్యాను, నువ్వేమనుకుంటున్నావు అసలు నా గురించి? నేను చూపించమంటుంది కొత్తగా కొన్న డైర్ అబ్బా. పైగా కొత్త డైర్ అన్నావు కదా అని చూసి చాలా రోజులైందని చూద్దామని అడుగుతున్నాను, అంతేగాని నేను వేరేగా కాదు. నీ తెలివితేటల తాటికాయలో పెట్ట ఏం మాట్లాడుతున్నావు ఏంది? ఓరిని కొత్త డైర్ చూపించమంటున్నావా? నేనింకా ఇంకేదో అనుకున్నాలేబ్బా. నువ్వు తప్పుగా అనుకో మాకు. అప్పుడప్పుడు పొరపాట్లు జరుగుతుంటాయిలే ఐరన్ మ్యాను. కొత్త డైర్ చూస్తావా? కొత్త డైరు సరేలే. కొత్త డైర్కి
దుమ్ము ధూళి అని పట్టు ఉంటుందేమో, ట్రాన్స్పోర్ట్ల మీద వస్తుంది కదా కొత్తదనేసి ఉతికేసి శుభ్రంగా మేడ మీద ఆరేసానబ్బా. అది ఆరిపోగానే నీకే ఫస్ట్ చూపిస్తాను, సరేనా? జనాలకి బాగా తెలివితేటలు ఎక్కువైపోయినట్టున్నాయి. ఇళ్ళ బయట ఎవరో కూడా తపాలాలు చెంబులు ఉంచట్లేదు, అందరూ ఇంట్లోనే పెట్టేసుకుంటున్నారు. ఖర్చులకు డబ్బులు లేవు ఇప్పుడు, అలాగా కనీసం మోటార్ బైకులు కూడా లేవు, పెట్రోల్ అయినా తీసుకుపోయి అమ్మేసుకుందామంటే. ఈ మూలన మొన్న చూసినప్పుడు 4 ఖాళీ బీరు బాటిల్ ఉండేవి, ఇప్పుడు చూస్తే ఒకటి కనబడడం లేదు. చేతిలో డబ్బులు లేనప్పుడే ఏమీ కనబడవు, ఉట్టప్పుడైతే అన్ని వస్తువులు మన కళ్ళ ముందే కనిపిస్తాయి. ఇప్పుడు ఏం చెయ్యాలా? ఏదో ఒకటి తీసిపోయి అమ్మేస్తే కానీ మన ఖర్చులకు డబ్బులు రావు. ఏం చెయ్యాలబ్బా? సర్లే పద, అలా ఒక రౌండ్ చూద్దాం. ఏదైనా మన కంటకు కనబడితే గోవిందే గోవిందే. ఇంకా కనీసం మేడ మీద గడ ఏమి లేవేంటబ్బా, ఏదైనా దొరికితే బాగున్ను. అబ్బా దొరికిందిరా నాయన, ఎస్టీజీ అండర్వేర్, మంచి బ్రాండెడ్ అండర్వేర్లో ఉంది ఎస్టీజీ అంటే. ఏ ఫోన్లే ఏదో ఒకటి వేసేద్దాం. దొరికింది పాలపిట్ట, దొరికింది బంగారు లడ్డు, దొరికింది అబ్బా దొరికింది. ఇక పాయే డైర్ చూడ్డానికి సూపర్ ఉంది. చేతిలో డబ్బులు లేవు కాబట్టి అమ్మేస్తున్నాను, కానీ లేకపోతే వాడేసుకుండేవాడిని. ఈ మహానుభావుడు ఇట్టాడు కానీ కరెక్ట్ టయానికి ఇట్టాడు, ఆడికి దండేసి దండం పెట్టాలి. ఇదిగో చూడండి యోవర్స్, మీకెవరికైనా ఈ ఎస్టీజీ అండర్వేర్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. 50 రూపాయలకే అమ్మేస్తున్నాం, చూసుకోండి. ఆలోచిస్తే ఆశాభంగం, ఆలోచించకండి ఓకేనా? వెంటనే కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి కామెంట్ పెట్టండి మరి, అండర్వేర్ కావాలో వద్దా అని. మనం వచ్చిన పని ఎలాగో అయిపోయింది కాబట్టి ఇంకా జంపు. ఏందబ్బా ఈ దారుణం? ఏడ్నే కదా నేను అండర్వేర్ ఉతికేసి ఆరేసినాను, ఇప్పుడు కనబట్టలేదు ఏంటబ్బా? నా కొత్త అండర్వేర్ అబ్బా, ఐరన్ మ్యాను. ఏడ్నే పెట్టినాను ఐరన్ మ్యాను, ఏమైపోయిందంటావు నా అండర్వేరు? ఏ బాధపడకు బ్యాట్ మ్యాను, నీ అండర్వేర్ పోయిందంటే నాకు కూడా బాధగానే ఉంది. ఎందుకంటే కొత్త అండర్వేర్ నీకుంటేనే కదా నీ పాత అండర్వేర్ నాకు ఇస్తానన్నావు. అందుకే నీ కొత్త అండర్వేర్ ఎవరు తీశాడు శాటిలైట్ ద్వారా చూసి కనిపెడతాను. ఒక్క నిమిషం ఆగు బ్యాట్ మ్యాను. ఏమైందబ్బా? చూసినావా శాటిలైట్ లోనే ఎవరు తీసినాడో తెలిసినదా ఏంది? త్వరగా చెప్పబ్బా చెప్పు. ఏంటి చెప్పేది సింతకాయ, నెట్ బ్యాలెన్స్ అయిపోయింది, రీఛార్జ్ చేసుకోవాలని మొన్న నీకు 100 రూపాయలు అడిగితే లేవని చెప్పినావు కదా. మరి డేటా బ్యాలెన్స్ లేకపోవడం వల్ల శాటిలైట్లోనే ఎవడేం చేశాడో తెలుసుకోవాలంటే కుదరడం లేదు. ఇప్పుడు నెట్ బ్యాలెన్స్ కావాలబ్బా, రీఛార్జ్ ఉంటే చేస్తావా? చూస్తాను. ఏంది నీకిచ్చేది? ఎలక్కాయ ఆడి దగ్గర ఈడి దగ్గర లాక్కొని పీక్కొని దాచుకున్న డబ్బులు 200 రూపాయలబ్బా. ఆ 200 రూపాయలతో కూడా డ్రాయర్ కొనేసినాను, ఇప్పుడు నా దగ్గర చిల్లు గవ్వ కూడా లేదబ్బా. అయ్యో, నేను దాచుకున్న డబ్బులు, కష్టపడి దాచుకున్న డబ్బులు, నా 200 రూపాయల డ్రాయర్ దొబ్బేసినాడు ఎవడబ్బా? ఏంటి ఐరన్ మ్యాను, అవి నీ డబ్బులా? అదేంటి డెడ్ పూల్ దగ్గర అప్పు చేసినానని చెప్పినావు కదా, ఇప్పుడేంటి నీ డబ్బులు అని చెప్తున్నావు? అంటే సొల్లు కొబ్బులు చెప్పినావా? ఓడి అమ్మ పడవా, తొందరలో నిజం చెప్పేసినానే, ఇప్పుడు ఎలాగా? దేవుడున్నాడబ్బా, అందుకే అబద్ధాలు ఆడావు కాబట్టి అండర్వైరు అవుపిచ్చకుండా పోయింది. ఇలాగే జరుగుతుంది, అర్థమైందా? అబద్ధాలు ఆడితే చూడు ఐరన్ మ్యాను, నా అండర్వైరు దొంగతనం చేసినాడు దొరకాల, ఆడిన రప్ప రప్ప రప్పలాడిస్తాను చూడు. హాయ్ ఇనప మామ, గబ్బులం మామ, ఎక్కడేం చేస్తున్నారు మామ మీరు?
ఆకాశానికి బూజు పట్టిందంటే దులపడానికి వచ్చామబ్బా. ఏమి నువ్వు గడవచ్చి సాయం చేస్తావా ఏంది? అరే నేనేమన్నాను గబ్బిలం మామ, కాలు కాలిన కుక్కలా గలా గరుస్తావు ఎందుకు నా మీద? నేనేం చేశాను? మామూలుగా ఏం చేస్తున్నారని అడిగాను, అంతే కదా. బ్యాట్ మ్యాను అరవడానికి ఒక పెద్ద బ్యాడ్ న్యూస్ ఉన్నదిలే, అందుకే అలా గరుతున్నాడు. నువ్వు చెప్పు, ఏంది సంగతి డెడ్ పూలు? అవే ఏమి లేదు ఇనప మామ, మీకోసం పిజ్జా తీసుకొని వచ్చాను. చెరుకు ఒక మొక్క తీసుకొని తినండి. డబ్బులు లేని టైంలో నీకు పేజా ఎక్కడిది డెడ్ పూలు? కష్టపడి 50 రూపాయలు సంపాదించి ఆ 50 రూపాయలతో పిజ్జా కొన్నాను ఇనప మామ, గబ్బిలం మామ. తినండి తినండి. ఏందబ్బా 50 రూపాయలకి నీకెవడబ్బా పిజ్జా ఇస్తుంది? అది కూడా నాన్ వెజ్ పిజ్జానా? ఇది విడ్డూరంగా ఉన్నదే. ఓ సదా, ఆడెవడో కొత్తగా రెస్టారెంట్ పెట్టాడంట మామ. సేల్స్ లేవని తక్కువ రేటుకి ఇచ్చేస్తున్నాడు. అందుకే పనిలో పని 50 రూపాయలు ఇట్టి మటన్ పిజ్జా కొనుక్కొని వచ్చాను. 50 రూపాయలు నీకు యాడ్ నుంచి వచ్చినాయి అబ్బా. ఓ సదా, ఆడెవడో కానీ తలక మాసినోడు మన మేడ మీద కొత్త అండర్వేర్ ఆరేసుకున్నాడు మామ. వెంటనే తీసుకెళ్ళిపోయి 50 రూపాయలకి అమ్మేశాను సూపర్ మ్యాన్కి. ఏంటి మామా ఏమైంది మీకు? అంత ఎర్రగా కోపంగా తయారయ్యారు. అయినా ఆడెవడో తలక మాసినోడు డైరీ కొట్టేస్తే మీకెందుకు కోపం వచ్చింది? ఆ తలక మాసినోడు ఇంకెవడో కాదు, ఈ బ్యాట్ మ్యానే. ఈ తలక మాసినోడు డైరీ కొట్టేసావరా తలక మాసిన యాదవా? ఎంత ధైర్యం ఉంటే నా అండర్వేరే కొట్టేసి నాకే పేజా మొక్క పెడతాకొస్తావబ్బా. నీకు ఇంకా రప్పలాడిస్తాను చూడు. గబ్బిలమ్మామ నీదని తెలియక నీ డైరీ తీసేసాను. నన్నేం చేయకన్నా, నేను చూస్తేనే భయం వేస్తుంది. కావాలంటే తిరిగి ఇచ్చేస్తానన్నా నీ డైరు. వీడిని నేను కొడదాం అనుకునే లోపు వీడు ఎప్పుడు చేసుకున్నాడు ఏంటబ్బా. మళ్ళీ లేస్తాడు కదా, అప్పుడు చెప్తాను వీడి సంగతి. నీ ఏదో ఓవర్ రేటింగ్ లాపి ఇంకా పైకి లేస్తావా? బ్యాట్ మ్యాన్ వెళ్ళిపోయాడులే. నువ్వు చేసే ఏదో పనులు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి. నువ్వు పొడుచుకున్నా నీకేం కాదనే కదా బ్యాట్ మ్యాన్ బారి నుండి తప్పించుకోవడానికి నీకు నువ్వు ఎప్పుడు చేసుకున్నావు. నీకు తెలివితేటలు చాలా ఎక్కువ ఉన్నాయి డెడ్ పోలు. గొప్ప తెలివైనోడవే కదా నువ్వు. ఒక నిజమైన హీరోకి ఉండాల్సిన లక్షణం ఏంటో తెలుసా ఇనప మామ? పలానోడు మనల్ని కొడతాడనే లోపల మనమే కొట్టేసుకొని పడిపోవాలి. అప్పుడు ఆడు కొట్టడం మనసు ఆడే వెళ్ళిపోతాడు. అర్థమైందా? ఇదే రియల్ హీరో లక్షణాలు. హీ. అవునా? అదిగో నీ వెనకాల మళ్ళీ బ్యాట్ మ్యాన్ వస్తున్నాడు నేను తన్నడానికి. ఉడియమ్మ మళ్ళీ వచ్చేస్తున్నాడా? అయితే మళ్ళీ నేను పోతా.